ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి ఏమండి లేవండి. మీ ఆయన్ని చూసావా? ఏం చేసావే నా మొగుణ్ణి? నీ మొగుడు నా దర్శన్గా ఇకపై నాతోనే బ్రతుకంతా ఉండబోతున్నాడు. అర్థమైందా? ఏయ్, పిచ్చివాగుడు వాగితే పుచ్చ పగిలిపోద్ది. ఏమనుకున్నావో? దించవే చెయ్యి. నువ్వు నన్ను ఏదో చేయడం కాదే, నీ మొగుణ్ణి నా పక్కలో నాతో చూస్తూ నువ్వు కుళ్ళి కుళ్ళి చస్తూ బ్రతకాలి. ఓసై పాపిష్టిదానా, ఇలాంటి నీచమైన బతుకు నీకెలా బతకాలనిపిస్తుంది? ఆ అమ్మవారిని నమ్ముకున్నాను నేను. ఆ తల్లి నాకు అన్యాయం జరగనివ్వదు. నా భర్తని నాకు కాకుండా చేయడం అది నీ వల్ల కాదు. అవునా? నా వల్ల కాదా? కాదా? అయితే అలాగే అలాగే ఆ భ్రమలోనే ఉండు. నేనేంటో నీకు చూపిస్తా. ఇలా మత్తులో ఉన్న దర్శన్ని ఇక్కడి నుంచి నేను బయటికి అసలు పంపిస్తేనే కదా. వెళ్ళిక్కడి నుంచి. ఎక్కడికే నేను వెళ్లేది? నేనొచ్చిందే ఆయన్ని నాకు కూడా తీసుకెళ్లడానికి, నీ పీడ వదిలించడానికి. తప్పుకో. నా చెల్లిని కొడతావా? మా అన్నయ్యనే కొడతావా? నిన్ను జరగవే. అడుగు ముందుకు వేస్తే చంపేస్తా. దగ్గరకొస్తే ఇద్దరిని పొడిచి పాడేస్తా. ఏదైతే అదైంది. రండి. లేవండి, లేవండి. శరణ్య, ఏమైంది? మరేం లేదండి, మీరిక్కడికి పాపం చివరి దశలో ఉన్న సమీరాతో మాట్లాడడానికి వచ్చారంట కదా. అవును. అలా ఎమోషనల్ అయ్యి సమీరాతో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారంటండి. పాపం సమీర వెంటనే కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించింది.